హే గాయ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేము మైండ్ బాడీ స్పిరిట్ ఫెస్టివల్కి వెళ్ళాము. కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే, సో అక్కడ ఎలా ఉంది ప్రాసెస్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా మనకు ప్రే చేస్తారు, వాళ్ళ జపనీస్లో ఇంకా అనదర్ లాంగ్వేజెస్లో అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. లెట్స్ గో. పోతాలే మరి బటన్ ప్రెస్ చేయకపోతే ఎందుకు ఓపెన్ అవుతుంది? నీ వల్ల కార్తిక్ అన్ని ట్రైన్లు మిస్ చేసి కానీ మంచి ట్రైన్ ఎక్కించినా లేదా? మంచి ఉంది కదా ఈ ట్రైన్. నీతోటి ఎక్కిందనుకో అన్ని రెండు ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. నేను అట్లా ఉంటుంది కార్తిక్ తోటి. కార్తిక్ నీకు తెలిస్తే నన్ను దొరకవా, లేదంటే అద్దు ఇట్లా నన్ను తిరిగి అయ్యాకు చెప్పమ్మా. తెలుసు నాకు తెలుస్తుందా? నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ జాతకం చెప్పడానికే తీసుకోబోతున్నా. న్యూట్రిషన్, బ్రీత్ వర్క్, సౌండ్ బాక్స్, హీలింగ్ చేస్తా అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి ఇట్లా చూపించుకుంటా. మోకాల్ హీలింగ్ థెరపీ. అదో ఆడుంది కార్తికేయ ఒలింపియాడ్ ఉంది. సరే ఇప్పుడు పే చేసి రమ్మంటే ఏం చేస్తారా? తీసుకొచ్చింది నువ్వు, నీకు గెస్ట్ ఇన్వైట్ చేసిండ్రు, నువ్వు నన్ను తోలుకొచ్చినావు నీ తోక లెక్క. ఆడ పే చేయంటే నేను డైరెక్ట్ ట్రైన్ ఎక్కి పోతా. నేను అస్సలకి పే చేయ. పుక్కట్లో ఎక్కిస్తాడు మరి నిన్ను మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. నన్ను ఇన్వైట్ చేసింది, నిన్ను కాదు కదా. నిన్ను ఇన్వైట్ చేసి నన్ను తోక లెక్క పట్టుకొచ్చుకున్నావు కదా. నువ్వు వస్తా అన్నావు, నేను రమ్మని చెప్పినా. అవునా? అబ్బా ఇంత మాట కార్తికేయ, హార్ష్గా మాట్లాడక కార్తికేయ, బాగా అనిపిస్తుంది. నన్ను ఇన్వైట్ చేస్తే నిన్ను ఎవడు రమ్మన్నాడు? నువ్వు. నా దోస్తు రమ్మన్నది. ఇప్పుడు నేను అక్కడ జాతకం చెప్తా, చిలక జోస్యం అందరికి చిలకన పట్టుకొస్తా. కార్తికేయ నువ్వు మాట్లాడతావా కార్తికేయ? అందరు నువ్వు సైలెంట్ అంటారు తెలుసా. దాంట్లో కొంచెం కోడరు కలుపుకోరా రే అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో. ఇది పాకెట్లో పెట్టుకోవచ్చు, ఇంకా పట్టాలి. ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం. కాకపోతే కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్కి మాట్లాడుతుండే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ చూపించాలా. సో వాళ్ళ ఎంట్రన్స్ దగ్గర మమ్మల్ని అంటే టికెట్స్ చూపించాలి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ.
మనం ఎలా అయితే పూజలు చేస్తామో అట్లా వాళ్ళ జపనీస్లో వాళ్ళు ప్రేయర్ చేస్తారు అన్నట్టు, హెల్త్ బాగుండాలి అని చెప్పేసి. సో నాకు కార్తిక్కి ఇద్దరికి మాకు ప్రే చేసిండ్రు వాళ్ళ జపనీస్లో, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అని చెప్పేసి. అట్లా మాకు కొంచెం సేపు ఒక 5 minutes అట్లా మాకు ప్రే చేసిండ్రు వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి. మనం ఎలా అయితే పూజ రూమ్లో ఇన్సెన్స్ స్టిక్స్ వాడతామో అలా వీళ్ళు ఇట్లా ఫ్రెష్ ఫ్లవర్స్ని మనం పూజ రూమ్లో ఎట్లా పెట్టుకుంటామో అలా మన బెడ్రూమ్లో పెట్టుకొని మనం పడుకునేటప్పుడు లేదంటే మన హాల్లో కానీ అట్లా పెట్టేస్తే సరిపోద్ది అని చెప్పేసి నాకు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పీస్ఫుల్గా మైండ్ రిలాక్సేషన్ కోసము పెట్టేసి పడుకో, వదిలేసేయి అని చెప్తుంది. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు. కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ కలిసింది, మాట్లాడినాం. తను ఇదంతా ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్, ఎక్కడ ఏది ఉంటుంది మీకు ఇవన్నీ తెలియవు కదా, అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్. ఎక్స్ప్లోర్ చేసినాక ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను వచ్చి అడగండి అని చెప్పి మంచి రిసీవ్ చేసుకుందామని అయితే. చలో వెళ్దామా ఎక్స్ప్లోర్ చేయడానికి? ఫస్ట్ నుంచి వెళ్దాం. ఆర్గానిక్ టీస్ ఉంటాయి కదా, అదంతా స్టాల్స్ ఉంటాయి కదా, కాబట్టి అన్ని స్టాల్స్ మచ్చాలు ఆల్ ఒకటి పౌడర్ ఇస్తే దాన్ని మచ్చాది మచ్చాలా. ఇది ఒక టీ స్టాల్, అంటే టీ పౌడర్ స్టాల్. ట్రై చేస్తావా టేస్ట్కి? పుకిట్లో వస్తుంది. వాళ్ళు పొగట్లు ఇచ్చినా నేను దాని So you wear it all times except in the shower or in the bath. And you don't feel the difference within 3 months. You feel the difference. We ask you to wear with it for 90 days. If you're not feeling completely different in 90 days, we will refund you your money entirely. So we launched Consume Boots 2 weeks ago. Yeah. For £45 that we sold out. So it's a recognised, trusted brand that is now you're going to see all over the television and everything because we've now built it quite large. So big stand show special for £30. Thank you so much. Thank you. అయితే ఇప్పుడు ఇదొకటి మ్యాగ్నెటిక్ ఉంది కదా, ఇది చూపించు ఒకసారి.
ఈ మ్యాగ్నెటిక్ అంట ఇప్పుడు మనకు కోపం వచ్చినా కానీ మనం యాంగ్జైటీలో ఫీల్ అయినా డిప్రెషన్ అనిపించిన మూడ్ బాగాలేకున్నా స్లీపీ అంటే ఇట్లా ఉంటాయి కదా కొన్ని డిఫరెన్సెస్, అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఓపెన్ చేయొచ్చు దీన్ని. అది ఓపెన్ చేసి అండర్వేర్లో పెట్టుకోండి అంటే వదిలేసినాం అనుకో, స్నానం చేసినప్పుడు రిమూవ్ చేసేసి పడుకునేటప్పుడు అట్లా పెట్టుకొని అట్లా పెట్టుకున్నాం అనుకో, దాని రిజల్ట్ మనకు 3 monthsలో కనిపిస్తుంది అంట. ఎనర్జీ వీక్ ఎనర్జీ పోయింది. ఇక్కడ ఏది చూసినా మనకు కొత్త అంటే మనకు తెలియనిదే ఉన్నది తప్ప మనకు తెలిసింది ఒక్కటి కూడా లేదు. ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఆ స్టోన్స్లలో కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుందంట. ఆ ఎనర్జీ మనకి ఏది సెట్ అవుతుంది, ఆ ఎనర్జీ అంటే ఏ స్టోన్ సెట్ అవుతుంది, ఏ స్టోన్ వాడితే మనకి ఎలా ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. నాకు అప్పుడే అనిపించింది, అంటే మనకి ఇవన్నీ కొత్త, మనకి అంతా తెలియదు, అంటే వీళ్ళు అక్కడ ఇంత నమ్ముతారా వీటిని కూడా అనిపించింది నాకు. మనము నార్మల్గా పిరమిడ్ ఎనర్జీస్ నమ్ముతాం కదా, సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఈ లాకెట్వి, ఈ చిన్న చిన్న ఏదైతే స్టోన్స్ ఉన్నాయో ఆ స్టోన్స్ని నేను ఫస్ట్ టైం చూడడం. అతను అంటున్నాడు అంటే ఒక్కొక్క ఎనర్జీ, అంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క ఎనర్జీ, డిఫరెంట్ ఎనర్జీ అనేది ఉంటుందంట. ఒక్కొక్క స్టోన్కి డిఫరెంట్ ఎనర్జీ. అంటే మనకి ఏది సూటబుల్ అయితే అప్పుడు మనకి ఏది సెట్ అవుతుంది, ఏ ఎనర్జీ అంటే మనకి ఏ విధంగా, మనకి హెల్త్ పరంగా కానీ మనకు, లేదంటే నార్మల్గా ఏదైనా ఇబ్బందుల పరంగా కానీ ఏ స్టోన్ సెట్ అయితే ఆ స్టోన్ మనం కొనుక్కుంటాం కదా, అట్లా ఒక్కొక్క స్టోన్ కాస్ట్ వచ్చేసి చిన్న హార్ట్ సింబల్ది నియర్లీ 1 lakh వరకు ఉన్నది అందులో కాస్ట్. ఈ సెక్షన్ వచ్చేసి జాతకాలు చెప్పడం, అంటే ఉంటుంది కదా మనకు కొందరికి ఇట్లా హెల్త్ పరంగా కానీ ఆస్తి పరంగా అట్లా రిలేషన్ పరంగా ఉంటాయి కదా, అట్లా వాళ్ళందరూ చూయించుకుంటారు. వాళ్ళందరూ పెద్ద అంటే మన దగ్గర పెద్ద పూజారులు ఉంటారు కదా చెప్పడానికి, అట్లా వీళ్ళు పెద్ద వాళ్ళు అన్నట్టు ఇక్కడ ఈ కంట్రీలో. వాళ్ళు చూయించుకోవడానికి కూడా ముందే బుక్ చేసుకొని అపాయింట్మెంట్, అప్పుడు వాళ్ళు లైన్లో నించున్నారు. ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ చూయించుకోవడానికి, జాతకం చెప్పించుకోవడానికి 150 pounds, అంటే మనకు నియర్లీ 15,000 అట్లా. ఈ ఏదైతే మైండ్ బాడీ స్పిరిట్ ఫెస్టివల్కి వచ్చినాం కదా, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది సైన్లో చేసి వాళ్ళు రాసిండ్రు చాలామంది. అంటే బాగుంది ఇక్కడ, మంచిగా చెప్తున్నారు అని చెప్పి చాలామంది రాసిండ్రు ఆ బోర్డులు. I'm a drummer. Oh, you are? Yeah. So you know how? Well, I can play. Well, I'm just curious what it sounds like from somebody that knows what they're doing. No, it's just. See, way better. She's naughty. Yeah, Oh, she's no. very naughty. I know. Now is the best time to take the video. Not delete that one. Yeah, but how to use, what purpose you use Okay, so are you okay with essential oils?
Are you don't have allergies to essential oils? I don't have it. Okay, no, I'm just checking. 'Cause That's okay. I don't have any so allergies. choose one of these essences. Okay. Okay, and then we'll just do a little process. Okay, I'm just gonna, if you just put your bag on your shoulder and put your... Oh, you're exhibitor. Yeah, welcome. Rub together, close your eyes, and see if there's a message, word, an image or something. Perfect. So, జాడోళ్ళకి ఎప్పుడు చూసినా ఈ బట్టలే కావాలి. ఏరు ఇక్కడ వాళ్ళందరూ ఎలా నమ్ముతారంటే అందులో ఒక పవర్ ఉంది, అందులో ఒక ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చాలా నమ్ముతారు. అండ్ ఈవెన్ నమ్మాల్సి వస్తుంది కూడా కొన్ని ఎందుకంటే రియల్లీ అంటే నేను కొన్ని ఫేస్ చేసిన అందులో కూడా అనిపిస్తుంది సమ్ కైండ్ ఆఫ్ పీస్ అట్లా మంచి అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన కృష్ణుడిది ఉంది. వాళ్ళు 1 to 4 భగవద్గీత చెప్పిండ్రు. యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకున్నాం, అప్పటికి ఫుల్ మంది వచ్చేసిండ్రు. మాకు ఇంకా ప్లేస్ లేకుండే, సో మేము వినలేదు, వెళ్ళిపోయినాం. కార్తిక్ చాలా డిసప్పాయింట్ అయ్యండి ఇంకా వినలేదు అని చెప్పేసి. నాకు ఈ కంట్రీలో నచ్చింది ఇది ఒక్కటి పెద్ద మ్యాటరు. ఎందుకంటే చిన్న పిల్లలతో సహా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఆ అబ్బాయి నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నువ్వు యోగా చేస్తావా, మెడిటేషన్ చేస్తావా, ఎందుకు చేయవు, అది చెయ్యు ఇది చెయ్యు అని చెప్పి ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండో. అట్లా మనోళ్ళు కూడా మన పిల్లల్ని ఎవరైతే అంటే మన చిన్న పిల్లల్ని మనం కూడా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకంటే ఒక టాలెంట్ వస్తుంది కదా. వాళ్ళు కూడా ఏదో ఒక టాలెంట్తో ఉంటారు కదా, ఎందుకు బయట పెట్టలేకపోతారు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.